హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి మిస్ జూ వాళ్ళ ఇంట్లో చూపిస్తారనమాట. పక్కనే తన కోడలు అంటే ఈఫింగ్ వాళ్ళ వైఫ్ లింగీతో తను ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా ఫెయినీ అసల చాలా గ్రేట్. తను ఇప్పటికీ ఫ్యాక్టరీలో మంచి పొజిషన్ జాబ్ ఉన్నా కూడా ఇంకా తను యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటుంది. తన హస్బెండ్ కోసం నిజంగా అక్కడి వరకు వెళ్ళిందంటే అసలు నమ్మలేకపోతున్నాను నేను అంత రిస్క్ చేసి అన్నట్టు తను చెప్తూ ఉంటే దాన్నే లవ్ అంటారు అన్నట్టు లింగి అంటూ ఉంటుందనమాట. సో, అప్పుడే తన హస్బెండ్ కూడా అక్కడ పుషప్ చేస్తూ ఉంటే లీచి ఇచ్చి ఇలా చెప్తుంది, సైగలు చేస్తుంది మాట్లాడమని చెప్పి. సో, వెంటనే ఈఫెంగ్ ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే పబ్లిక్ డివిజన్‌లో వేకెన్సీస్ ఉన్నాయి కదా! సో, లింగి అక్కడ జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటుంది. మీరొక మాట చెప్తే బావుంటుందమ్మా అన్నట్టంటే, అదేంటి అలా ఎలా చెప్తాము? సో, నేను ఎప్పుడు క్యాండిడేట్స్‌ని రికమెండ్ చేయనసల. ఫేవరిజం అస్సలు చూయించను. కేవలం టాలెంట్‌ని బట్టే వాళ్ళు హైర్ అవ్వాలి అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. అవును, ఒప్పుకుంటున్నాను. బట్ జస్ట్ మీరొక మాట చెప్పండి అంతే అంటే, నేనేం చేస్తానంటే, ప్రెజెంట్ ఇయర్‌లో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో హైరింగ్‌కి అవి తెలుసుకుంటాను. అంతకన్నా నేనేం చేయలేను. సో, ఫైనల్ డెసిషన్ చీఫ్ వాంగ్‌దే. నువ్వక్కడ ఫిట్ అయితే తను హైర్ చేసుకుంటుంది. లేకపోతే లేదు అన్నట్టు ఎలాంటి ఫేవరిజం లేకుండానే మాట్లాడుతుందనమాట. తన కోడలైనా సరే ఎంతైనా తను ఫ్యాక్టరీ డైరెక్టర్ కాబట్టి ఆ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంది. ఆ రోజు నైట్ మన ఫెయినీ ఇంకా ఫాంగ్ ఇద్దరు రిటర్న్ వచ్చేస్తారు కదా! సో, వాళ్ళ హౌస్‌ని కూడా వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు. సో, ఫాంగ్ మళ్ళీ ఏం చేస్తాడంటే, నేను మా బావగారు వాళ్ళ ఇంటికెళ్ళి పడుకుంటానని చెప్పి వెళ్తూ ఉంటే, ఫెయినీ ఈసారి ఆపి, లేదు ఈసారి నేను కూడా వస్తాను. నువ్వక్కడ ఎంత ఎలా ఉంటున్నావో నేను చూస్తానని చెప్పేసి తను కూడా బైసికల్ ఎక్కుతుంది. సో, అప్పుడు నిజం చెప్పేస్తాడనమాట. ఫాంగ్ నిజం చెప్పాలంటే నేనక్కడ పడుకోవట్లేదు అని చెప్పి. ఎందుకు అంటే, లేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. అందుకే నేను గెస్ట్ హౌస్‌లోనే పడుకుంటున్నానంటే, సరే నేను కూడా నీతో పాటే పడుకుంటా అని చెప్పేసి ఇద్దరు గెస్ట్ హౌస్‌కి వెళ్ళి అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు నైట్ పడుకుంటారు. నెక్స్ట్ డే మిస్ సుగ్జో వచ్చేసి చీఫ్ వాంగ్‌ని పిలిపించి నార్మల్‌గా వాళ్ళ డిపార్ట్మెంట్‌లో హైరింగ్ జరుగుతుంది కదా! ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న క్యాండిడేట్ కావాలి అన్నట్టు అడిగితే, మీరేమైనా రికమెండ్ చేస్తారా అంటే, రికమెండేషన్ అంటూ ఏం లేదు. ఈఫింగ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా! సో, లింగి తను మీ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటుంది. బట్ అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే తను ఈ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అన్నట్టు చెప్తూ ఉంటే, పర్ఫెక్ట్ అసల మేము కూడా సేమ్ అదే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ కోసమే సెర్చ్ చేస్తున్నాము. మీరు నిజంగా చాలా మంచి అమ్మాయిని రికమెండ్ చేశారంటే, లేదు లేదు ఫేవరిజం నేనేమి అలా చేయడం లేదు. మీరు నిజంగా అన్ని కరెక్ట్ అనిపిస్తేనే హైర్ చేసుకోండి అన్నట్టు చెప్తుందనమాట. తప్పకుండా మేము చూస్తామని చెప్పి మీ స్వాంగ్ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కాన్వర్సేషన్ అంతా లిన్ కూడా వింటుందనమాట. తనకి చాలా కోపమొస్తుంది. తన లవర్‌ని ఆ పొజిషన్‌లో పెడదామనుకుంది. బట్ ఇప్పుడు తను తన ఫేవరిజం చేయకపోయినా సరే చేసినట్టు లిన్ ఊహించుకొని తన కోడలినక్కడ ఆ డిపార్ట్మెంట్‌లో హైర్ చేయించేలా చేస్తుందని చెప్పి తనకు చాలా కోపమొచ్చేసి పగ పెట్టేసుకుంటుంది మిస్ సుక్సు మీద. నెక్స్ట్ సీన్‌లో ఫెయినీ వాళ్ళ బ్రదర్ నార్మల్‌గా అక్కడ ఒక స్ట్రీట్‌లో వెళ్తూ ఉంటే అక్కడ ఒకతను రోస్టెడ్ పొటాటోస్ అమ్ముతూ కనిపిస్తాడనమాట. సో, అతనేమనుకుంటాడంటే ఇతన్ని చూసి పోలీస్ అనుకోని, భయపడకండి నేను పోలీస్‌ని కాదు. నేను కూడా ఇంతకుముందు ఇలాగ ఈ పొటాటోస్‌ని రోస్ట్ చేసి పోలీసులకు దొరికిపోయాను. ఫ్రైడే చాలా డేంజరస్‌గా ఉంటాయి. వాళ్ళు ఈజీగా పట్టుకుంటారు. బట్ మీరు మంచిగా హిడెన్ స్పాట్ వెతుక్కున్నారులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అప్పుడే తన వైఫ్ లిన్‌మయి బ్రదర్ ఆ కాన్వర్జేషన్ విని అర్థమైపోతుందనమాట. అంటే పాస్ట్‌లో తిను కూడా ఆ స్వీట్ పొటాటోస్‌ని రోస్టెడ్ పొటాటోస్‌ని అమ్ముకునేవాడా అని చెప్పి. అందరూ కలిసి ఆ రోజు లంచ్ చేస్తూ ఉంటే, మన లిన్‌మయి ఇంకా ఫెయినీ వాళ్ళ బ్రదర్ కూడా ఆ రోజు అటెండ్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే లంచ్‌కి. అలా లంచ్ చేస్తున్నప్పుడు చిన్నగా లిన్‌మయి వాళ్ళ బ్రదర్ ఆ టాపిక్‌ని ఎత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇండైరెక్ట్‌గా మాట్లాడి చిన్నగా ఆ విషయాన్ని బయట పెట్టేస్తాడనమాట. వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయి, లిన్‌మయి వాళ్ళ పేరెంట్స్ నిజంగానా మీరిలా అమ్ముకునేవాళ్ళా అంటే, అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు. మరి మీ జాబ్ ఏమైందంటే, యాక్చువల్లీ అది పోయింది చాలా రోజులైంది. ఇప్పుడు నేను ఈవెంట్స్‌కి ఇలా ఫుడ్ క్యాటరింగ్‌లా చేస్తున్నాను. నేను మంచిగానే సంపాదిస్తున్నాను నెల. లిన్‌మయికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను అన్నట్టు చెప్తే, మీ జాబ్ పోయిన విషయం మాకెందుకు చెప్పలేదని చెప్పేసి వాళ్ళందరూ సీరియస్ అయిపోతారు. లిన్‌మయి ఇలా అంటుందనమాట. మొన్న ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు నా హస్బెండే కదా మీకు చాలా హెల్ప్ చేసాడు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడేమో ఇలా అంటున్నారంటే, మేము దేని గురించి మాట్లాడుతున్నాం, జాబ్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించే మాట్లాడు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇక లిన్‌మయి కోపం వచ్చేసి నాకిది అసలు ఫ్యామిలీ లాగా అనిపించట్లేదు. నేను వెళ్తున్నా అని చెప్పి తను వెళ్ళిపోతుంటే, ఇంతలో మన ఫైని వాళ్ళ బ్రదర్ కూడా నేను కన్ఫర్మ్‌గా లిన్‌మయిని బాగా చూసుకుంటాను నాకున్నంత స్థాయిలో అని చెప్పి వెళ్తాడనమాట. బయటికి వెళ్ళగానే లిన్‌మయి ఇదంతా నీ వల్లే. జాబ్ పోగొట్టుకోపోయుంటే ఇలా వాళ్ళనేవాళ్ళు కాదు కదా! అంటే, నాకు తెలుసు నువ్వు చాలా కోపంగా ఉన్నావు. నీ కోపమంతా తీర్చుకో నన్ను కొట్టు అన్నట్టు తన హస్బెండ్ అంటాడు. లిన్మయి ఊరికే అలా కొడుతుందనమాట. సరే ఇప్పుడు నీ కోపం తీరిందా? పద మనం బయటికెళ్ళేదైనా తిందామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ప్రెసిడెంట్ ఫో వచ్చేసి ఫ్యామిలీని పిలిపిస్తారనమాట. డిజాస్టర్ ఏరియాలో అన్ని డ్రాయింగ్స్ అన్నీ గీసుకొనొచ్చాడు కదా! సో, అవే
ఎప్పుడు కామిక్ బుక్స్ ప్రింట్ చేయించే గ్రేట్ ఆథర్‌ని కూడా తీసుకొస్తారు. సో, ఆయనేం చెప్తాడంటే, ఈసారి ఇవి నువ్వు చాలా బాగా గీసావు కాబట్టి ఆథర్‌గా నేనేమే ఇస్తాను. బట్ ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్ ఇది తీసుకో. ఈ అమ్మాయి ఒక అమ్మాయి టెక్స్‌టైల్ వర్కర్ డిజాస్టర్ ఏరియా దగ్గరికొచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి? అసలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉందంటే, లేదు లేదు ఇది రియల్ స్టోరీయే. నా వైఫే అక్కడికొచ్చిందంటే, నీ వైఫ్ అయితే తప్పకుండా తీసేయాలి. ఫేవరిజం చూపిస్తున్నావు అని చెప్పి అందరూ అనుకుంటారంటే దానికి ఫ్యాంగ్ ఒప్పుకోడనమాట. ఎందుకు తీసేయాలి? ఇవన్నీ నిజమే కదా! మనం నిజాన్నే చెప్పాలి. ఇవన్నీ నేనైతే చేయను అన్నట్టు ఫ్యాంగ్ దానికి ఒప్పుకోడు. ప్రెసిడెంట్ ఫో వచ్చేసి ఫ్యాంగ్‌ని బయటకి తీసుకెళ్తాడనమాట మాట్లాడడానికి. "ఏంటిలా మాట్లాడుతున్నావు? నీకిది మంచి ఆపర్చునిటీ. ఒకవేళ నువ్వు ఇలా చేసుకుంటే ఫ్యూచర్‌లో నీకు తెలిసిన పబ్లిషింగ్ వాళ్ళు అతనే నీకు హెల్ప్ చేయగలడు. నీ కామిక్స్ ఏమైనా పబ్లిష్ అవ్వడానికి. సో, మంచి పొజిషన్‌కి రావాలంటే అతను చెప్పింది వినాలని" చెప్పి సర్ది చెప్పి లోపలికి తీసుకొస్తాడు. అయినా కూడా ఫస్ట్ సారీ చెప్తాడనమాట ఫ్యాంగ్. ఆయనకి సారీ చెప్పేసి, "నేనైతే మీరు చెప్పిన చేంజెస్ చేయను. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని మొహం మీదే చెప్పేస్తాడు. ఎందుకంటే అవన్నీ రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌ని అలా చేంజ్ చేయమని చెప్పడం ఫ్యాంగ్‌కి అస్సలు నచ్చదు. తర్వాత ఫ్యాంగ్ ఏం చేస్తాడంటే ఫెయినీని ఒక రెస్టారెంట్‌కి తీసుకొచ్చేసి, ఇవిగో ఇవే నేనక్కడ స్కెచ్ చేశానని చెప్పి ఫెయినీకి చూపిస్తాడు. ఫెయినీ అవన్నీ చూసి చాలా బావుందని చెప్పేసి అంటుందనమాట. తర్వాత తన ఫోటో కూడా చూసి అందులో చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతుందనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. చాలా గర్వంగా కూడా ఉంది ఇది చూసుకున్నాక అని ఫెయినీ అనడం. ఫ్యాంగ్‌కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ రెస్టారెంట్‌లో ఇద్దరు లంచ్ చేసి వెళ్ళిపోతారు. ఫెంగ్‌ని పిలిపించి ప్రెసిడెంట్ ఫో ఏం చెప్తాడంటే, "సర్లే ఎలాగో కామిక్ బుక్స్‌లో ప్రింట్ అవ్వకపోతేమి నా న్యూస్ పేపర్స్‌లో నీ ఆర్ట్స్ అని ప్రింట్ చేస్తాను" అన్నట్టు చెప్పగానే ఫాంగ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే నుండి అవి ప్రింట్ చేయడం స్టార్ట్ చేయగానే చాలామంది దానికి ఫాలోవర్స్ వచ్చేస్తారనమాట. ప్యారలల్‌గా మనకి ఫ్యాక్టరీలో ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్‌ని చేంజ్ చేస్తారు. సో, ఇంతకుముందు మిస్ జూ ఉండేది కదా! ఇప్పుడు మిస్టర్ చెన్ అని చెప్పేసి కొత్త పర్సన్‌ని వాళ్ళు అపాయింట్‌మెంట్ చేస్తారనమాట. అతను రాగానే మిస్ జూ వచ్చేసి అతన్ని పలకరిస్తూ వర్కర్స్‌ని కొంతమంది తెచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సో, మిస్ జూ పొజిషన్ ఏంటో కూడా చెప్తాడు. మీరు యాజ్ యూజువల్‌గా ఇంతకుముందు వర్క్‌షాప్‌లో ఎలా వర్క్ చేశారో అలా ఇప్పుడు ఒక ఎంప్లాయీగా వర్క్ చేయాలని చెప్పగానే మిస్ జూ షాక్ అవుతుందనమాట. అదేంటి ఇప్పటిదాకా డైరెక్టర్‌గా చేసి అలాంటి వర్క్ నేనెలా చేయగలనని. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని చెప్పరా అంటే, ఆలోచించుకునేది ఏం లేదు అన్నట్టు. అంటే ఇంతలో లిన్ ఏం చేస్తుందంటే ఇదే మంచి టైం అని చెప్పేసి తన ముందుకొచ్చేసి, "ఏంటి మీ సుగ్జు కావాలని చెప్పేసి మాలాంటి వర్కర్స్‌ని చిన్న చూపు చూస్తుంది. అందుకే అలా వర్క్ చేయమని చెప్తే, ఏంటో తనకే వర్క్ ఇచ్చినట్టు చిన్న చూపే కదా ఇదన్నట్టు. అలాగే తన కోడల కోసం ఇక్కడ పబ్లిక్ డిపార్ట్మెంట్‌లో ఆఫర్ కోసం కూడా మాట్లాడింది. ఫేవర్ చేయాలనుకుందని చెప్పగానే మీ సుగ్జు, "ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు చెప్పాను అలాగా? అసలు నేను జస్ట్ ఫేవరే చేయాలనుకోలేదు. జస్ట్ రిక్వైర్మెంట్స్ కనుక్కున్నాను అంతే" అన్నట్టు చెప్తున్నా కూడా లిన్ కావాలని చెప్పి తన మీద అపోహలన్నీ ఏస్తూ ఉంటుందనమాట. తన కక్ష ఇలా తీర్చుకుంటుంది. సో, మిస్టర్ చెన్ ఏం చేస్తాడంటే, "మీరేం వర్రీ అవ్వకండి. ఈ ఇష్యూ మీద నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తానులే. కూల్‌గా ఉండండి" అని చెప్పి మిస్ సుగ్జుతో చెప్తారు. మిస్ సుగ్జు వచ్చేసి అది కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి తన ఇంట్లోకెళ్ళి డోర్ ఏసుకొని బయటికి కూడా రాదనమాట. ఆ రోజు నైట్ ఎంతసేపు ఫుడ్ తినడానికి రమ్మని చెప్తున్నా కూడా ఈఫెంగ్ ఇంకా లిన్ లింగి ఆమె అసలు బయటికే రాదు. సో, లింగి గట్టిగా డిసైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఫ్యాక్టరీకి వెళ్ళి మిస్టర్ చెన్ తోటి మాట్లాడాల్సిందని చెప్పేసి. ఈ ఫెంగ్ అలాగే లింగి ఇద్దరు ఫ్యాక్టరీకి వెళ్ళి తన పోర్ట్‌ఫోలియో చూస్తుందనమాట. "ఒకసారి ఇది చూడండి" అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నేను పబ్లిక్ డిపార్ట్మెంట్‌కి అర్హురాలనో కాదో మీరే చెప్పండి అన్నట్టు తను చెప్తుంది. మిస్టర్ చంద్ తన పోర్ట్‌ఫోలియో చదువుతూ ఉంటే లిన్ వచ్చేసి, "మీరెందుకొచ్చారు? ఇక్కడ ఇలా రాకూడదు. కావాలని చెప్పేసి వచ్చారు కదా!" అని చెప్పి ఏదేదో లొడ మాట్లాడుతూనే ఉంటుందనమాట. మిస్టర్ చన్ ఏమో, "నీ రైటింగ్ చాలా బావుంది. నువ్వు పబ్లిక్ డిపార్ట్మెంట్‌కి పర్ఫెక్ట్ ఫిట్‌వి. వెళ్లి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ వాళ్ళతోనే మాట్లాడు" అన్నట్టు తను చెప్తాడు. "మరి ఇప్పుడు మీరే చెప్పండి. నాకు నా లెవెల్ ఏంటో తెలుసు. బట్ స్టిల్ నేను మా అత్తయ్యని ఎలా అడుగుతాను? నాకు పొజిషన్ ఇప్పియమని చెప్పేసి. ఇవన్నీ ఫాల్స్ అజంప్షన్స్. మీరే ఒకసారి థింక్ చేయండి" అంటే, "మీరేం వర్రీ అవ్వద్దు. జస్ట్ అది ఈమ లిన్ పెట్టిన క్లెయిమే. నేనింకా అసలు ఇంట్రాగేషనే చేయలేదు. మిస్ సుగ్జు తప్పు చేసిందన్న విషయం కూడా నేనెవరితో చెప్పలేదు. ఆమె చేయదని చెప్పి నాకు బాగా తెలుసు" అని ఇండైరెక్ట్‌గా లిన్‌కి కౌంటర్ ఇస్తాడనమాట. అలాగే ఇంతకుముందు తను వర్క్ చేసే డేస్‌లో తనొక రోల్ మోడల్. అందుకే అలాంటి ఆమెని మనం ఇలా ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదని చెప్పేసి ఫ్యాక్టరీ కావాలని వర్కర్‌లా ఒకలా ఆమెని నియమించింది. ఆమ ఆమె లెవెల్ ఆమె కష్టం ఊరికే పోకూడదు. అలాంటి వాళ్ళు ఇంకా ప్రొడక్షన్‌ని బాగా పెంచుతారని చెప్పి అలా వర్క్ అసైన్ చేశారే గానీ, ఆమెని ఏదో తక్కువ చేద్దామని కాదు అన్నట్టు క్లియర్‌గా వాళ్ళిద్దరితో చెప్తాడనమాట మిస్టర్ చెన్. వాళ్ళిద్దరిక ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత లిన్‌ని కూడా వేరే ప్లేస్‌కి తను షిఫ్ట్ చేయిస్తాడనమాట. ప్రెజెంట్ ఇక తన కింద వర్క్ చేయకుండా మిస్టర్ చెన్ కింద తన్ని కూడా వేరే ఏదో అదే ఫ్యాక్టరీలో వేరే డిపార్ట్మెంట్‌లో ఏసేస్తాడు. "నువ్వు అక్కడే వర్క్ చెయి" అని చెప్పి. ఫ్యాన్‌ని ప్రెసిడెంట్ ఫూ పిలిపించి, "నీ ఆర్టికల్
పేపర్‌లో పబ్లిష్ అయిన తర్వాత చాలామంది నీకు లెటర్స్ రాసారు. ఇవిగో నీ లెటర్స్ అన్నీ అని చెప్పేసి ఆ లెటర్స్ అన్నీ ఫ్యాన్‌కి ఇస్తాడనమాట. వెళ్ళేప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి మీ పేరెంట్స్ రిటర్న్ వస్తున్నారు. వాళ్ళే ఈ లెటర్ రాసారు. ఫార్వర్డ్ చేశారు నాకని చెప్పేసి యూనమ్‌లో వాళ్ళు అక్కడ నువ్వు వెళ్లి రిసీవ్ చేసుకోవాలన్నట్టు లెటర్ ఇస్తారనమాట. ఫ్యాంగ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కాసేపు ఆగి ఫెయినీ కూడా అక్కడికొస్తుంది ఫ్యాంగ్ దగ్గరికి. ఫ్యాంగ్ ఫస్ట్ తనకి రాసిన లెటర్స్ గురించి చెప్తూ ఉంటాడు. ఫెయినీ కూడా కొన్ని చదువుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తున్నట్టు ఆ ప్లేస్‌కి వెళ్ళి యూనమ్‌కి వెళ్ళి నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవాలన్నట్టు చెప్తాడు ఫెయినీతో. ఫెయినీ అవునా అని చెప్పేసి తప్పకుండా అని చెప్తుంది. ఆ రోజు నైట్ మిస్ సిక్సు రూమ్‌లో ఉండి బయటికి రాకపోయేసరికి లింగి లోపలికి వెళ్ళి మీరేం వర్రీ అవ్వకండి. నేను వెళ్ళి మిస్టర్ చెన్‌ని వైస్ ప్రెసిడెంట్‌ని మీట్ అయ్యాను. అంతా మాట్లాడాను. సో డైరెక్ట్‌గా నా పోర్ట్‌ఫోలియో చూయించి ఆయన్నే అడిగాను అని చెప్పి, ఆయనే నేను దానికి క్వాలిఫై అన్నట్టు చెప్పారు. సో నేను క్వాలిఫై అయితే మిస్ సుజుకి అలాంటి అవసరం ఎందుకొస్తుందని చెప్పేసి నేనే క్వెషన్ చేస్తే, మిస్టర్ చెన్ ఇలానే చెప్పాడు. వాళ్ళసలు అది నమ్మట్లేదు. అదొక ఫాల్స్ అజంప్షన్ అన్నట్టే నమ్ముతున్నారు. మీరేం వర్రీ అవ్వకండి. వాళ్ళు మీకే సపోర్ట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని నార్మల్ వర్కర్‌గా పడడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మీరు వర్క్ చేసేప్పుడు రోల్ మోడల్ అని చెప్పేసి అప్పుడు మీరు చాలా తక్కువ ఎర్రతోటి వర్క్ అంతా కంప్లీట్ చేసేవాళ్ళు అన్నట్టు మిమ్మల్ని చాలా పొగిడారు మిస్టర్ చెన్ అయితే. అందుకోసమే మీరు పీపుల్‌కి కూడా ఇన్‌స్పైర్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని చూసి మీరు ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలని చెప్పి అందరికీ మిమ్మల్ని మళ్ళీ ఫ్యాక్టరీలో వర్కర్ కింద ఏసారే కానీ అంతకు మించి ఏమి లేదని క్లియర్‌గా చెప్పాడు. అతను కూడా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాడని కూడా చెప్పాడు అన్నట్టు ఇవన్నీ చెప్పేసి తను బయటకి వెళ్ళిపోతుందనమాట. మిస్ ఎగ్జో అప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయి ఆ రోజు నైట్ తన గుండెల్లో ఉన్న బాధనంతా బాగా ఏడ్చేసి బయటకి తీర్చేసుకుంటుంది. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.